నేను చెప్పే పాఠం పేరు మనిషికి దేవుడు అర్థమయ్యాడు. మనిషికి దేవుడు అర్థమయ్యాడు. ఈ భూమి మీద ఉన్న చాలా మంది అనగా తల్లి తన బిడ్డలను అర్థం చేసుకుంటుంది, భార్య తన భర్తను అర్థం చేసుకుంటాడు, ప్రియుడు తన ప్రేయసిని అర్థం చేసుకుంటాడు, ఒక స్కూల్లో టీచర్ తన స్టూడెంట్ని అర్థం చేసుకుంటాడు. మరి ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ అందరినీ అర్థం చేసుకుంటున్నారు, కానీ దేవుణ్ణి మాత్రం అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకోకపోవడం పైగా దేవుణ్ణి అపార్థం కూడా చేసుకుంటున్నారు. ఎలా అంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న కొంతమంది ఇలా కుట్కాలు మింగడం, ఇలాంటి వాళ్ళందరినీ వెళ్ళి అయ్యో వీళ్ళు పాడైపోతున్నారు కదా, ఎందుకండి మీరు అలాంటి పనులు చేస్తున్నారు, ఎందుకు అవి తింటున్నారు అని అడిగితే వాళ్ళు బ్రదర్ దేవుడు ఇవి కూడా సృష్టిలోనే పెట్టాడు కదా, సృష్టిలో పెట్టిన అన్నీ మంచియే కదా అని అంటే దేవునికి కౌంటర్ వేస్తారు. దేవునికి కౌంటర్ వేయడం ఎంత ప్రమాదమో ఒకేసారి మీరు ఆలోచించగలిగితే, దేవుడు మరి నేను జీడిపప్పుని గడ్డిపప్పుని సృష్టిలోనే కనిపెట్టాను, మరి మీరు జీడిపప్పుని తిని గన్నేరు పప్పుని ఎందుకు తినలేకపోతున్నారు అని చెప్పి దేవుడు మనందరికీ ఎన్కౌంటర్ వేస్తారు. కాబట్టి మనం దేవుడికి ఎప్పుడు కౌంటర్ వేయకూడదని గుర్తుపెట్టుకోండి. అలాగే దేవుడు ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ చేసి అందమైన జీవరాశులు, రకరకాల కోటి జీవరాశులు, అన్ని పక్షులు, వివిధ రకాల మనుషులు అవి చూసి ఆనందపడాలని, మళ్ళీ మనుషులకు సేవ చేయడానికి ఎన్ని దేవదూతలు పెట్టాడు. అలాంటి దేవుణ్ణి మనిషి అర్థం చేసుకోవట్లేదు. పైగా దేవుని ఎక్కడో మూలతో సత్నార్థం ఆలోచనల ద్వారా. మరి దేవుని అర్థం చేసుకుని దేవునికి ఇష్టంగా ఎలా బ్రతకాలి అని ఆలోచించగలిగితే, కీర్తనలకు రాసిన పత్రిక కీర్తనల గ్రంథము 1:2 కీర్తనల గ్రంథము 1:2 దీవారాత్రములు నన్ను ధ్యానించువాడు ధన్యుడు. దేన్ని ధ్యానించాలి అంటే బైబిల్ గ్రంథాన్ని. చాలామంది అంటారు మేము బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నిద్ర వచ్చేస్తుందండి, మేము చదవలేకపోతున్నాం, మాకు కనిపించట్లేదు అని ఇలా లేనిపోయిన సాకులన్నీ పెడతారు. ఎందుకు నిద్ర వస్తుంది అని ఆలోచించగలిగితే, మైండ్లో ఉన్న చెత్త అంతా పెట్టుకుని బైబిల్ని చదివితే మనకు బైబిల్ అర్థం కాదు, పైగా నీరసం, బద్ధకం, నిద్ర వస్తుంది. కాబట్టి మైండ్లో ఉన్న చెత్త అంతా తీసి బయట పెట్టి ఒక్కసారి మంచిగా అర్థం చేసుకుంటూ మనం హెచ్చించుకుంటూ బైబిల్ చదివితే మనకు బైబిల్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. అలా చదివి మనం దేవునికి ఇష్టంగా ఉండి దేవుని అర్థం చేసుకుని, దేవుని అర్థం కాని వాళ్ళకి, అబద్ధం చేసుకున్న వాళ్ళకి కూడా దేవుని అర్థం చేసేలా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.